రుణమాఫీ చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టింది మా వాళ్ళు అని మేము బల్ల గుద్ది గట్టిగా మాట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేదంటే ఏమంటాడు, అరే నేను 2 లక్షలు ఎగ్గొట్టినా నాకే ఓటేసి పో అనడా? రేపు మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒకటొకటి చూద్దాం. ఇక 2 లక్షల రుణమాఫీ మీద ఏం చెప్పిండో ఒకసారి చూడండి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి ఏమన్నాడు, కేసీఆర్ మాఫీ చేసినా మళ్ళా తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే మళ్ళా చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయి జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్కి వస్తుంది. రుణమాఫీ అయిందా? మొన్న మన అందోల్ కాన్స్టిట్యున్సీ రేగోడ్ మండలానికి బ్యాంక్ వాళ్ళు ఊర్లలో పోయి మీరు క్రాప్ లోన్ పైసలు కట్టరా అని నోటీసులు ఇచ్చింది. బ్యాంక్ అధికారులు ఇవాళ ఊర్ల మీద వెనకట అంజుమాన్ బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టు క్రాప్ లోన్లు కట్టుండని ఇవాళ రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈయననేమో డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తా అన్నాడు. ఆయన కుర్చీనెక్కేందుకు మాత్రం తొందరపడ్డాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం, ఆనాడు నేను కుర్చీలో కూర్చుంటా, మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అన్నాడు. కానీ వెనకకెవడో కాంగ్రెస్ పార్టీ అది కుర్చీ గుంజుకపోతారు అనుకున్నాడు. 9 తారీఖు దాకా ఆగలే, 7 తారీఖు నాడే కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్నందుకు 2 రోజులు ముంగెట్టుకొచ్చిండు, కానీ రుణమాఫీ మాత్రం వెనుకకు నొక్కిండు. మరి అందువల్ల మనం గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు కామారెడ్డి ఊర్లలో 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయింది. రుణమాఫీ కానోళ్ళు కారు గుర్తుకు ఓటేయమని ఇలా మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కుల్లా ఎక్కువ లొలిలేనిగా ఈ వీడియో చూపించాలి. రుణమాఫీ అయితే కాంగ్రెస్ కోటేయి, రుణమాఫీ కాలేదు మా శ్రీనన్న మా హరీష్ అన్న అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళు మెడలు వంచి చేయిస్తారు, కారు గుర్తుకు ఓటేయమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొడుతుండ్రు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత 2000. ఏమన్నాడు, వడ్లకు 500 బోనస్ ఇస్తా, 2500 క్వింటాలు వడ్లు కొంటా అన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి, అప్పుడు వానకాలం ఉండే, వానకాలం పట్టొస్తుంది, వడ్లు అమ్మడం ఆపుండ్రి, ఇక మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు. వాళ్ళు వచ్చిండ్రు, కొన్నారే వానకాలం వడ్లకు బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి, మక్కలు వస్తాయి, కొన్ని మన ఎల్లారెడ్డిలో మక్కలు వస్తాయి, జర కామారెడ్డి మొక్కన వడ్లు వస్తాయి. మరి ఇప్పుడు వాళ్ళు వడ్లకు 500 ఇస్తామన్నారు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడగాలి, ఏదో నాయన మక్కలకు 500 ఇస్తాన్న కుక్కల కొడుక యాడున్నావు రా అని అడగాలి. ఇప్పుడు రేపు ఎట్లా ఓట్లు అడుగుతామని అడగాలనా వద్దా? ఇప్పుడు 500